నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మన ముందు దుర్గాప్రసాద్ మాస్టర్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం శాలిని. సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అసలు దాని వెనకాల కారణాలు ఏంటి సార్? అసలు మొట్టమొదటిగా నేను ఎక్కడ విజయసాయి రెడ్డి గారు ఎక్కడెక్కడ అంటే ఎక్కడి నుంచి నేను విన్నదో ఒకసారి చెప్తాను. నా పర్సనల్గా కూడా ఆయన కలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆయన ట్వీట్ చూశాను నిన్న. ఆ ట్వీట్ చూస్తుంటే చాలా అది జనరల్గా ఎవరు అలా పెట్టలేరు, అంత విచిత్రంగా. ఏం చేశారంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని, జనసేన వారిని, బీజేపీ ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు ముగ్గురున్నారు. వారు ముగ్గురికి మంచిలాగా అంటే వాళ్ళని జనరల్ ఏం చేస్తారంటే రిజైన్ బయటకు వచ్చే ముందు విమర్శించి అవతల విమర్శన చేస్తారు. విమర్శ చేయకుండా చక్కగా ఏం చేశారంటే అవతల వాళ్ళని ఆకట్టుకునేలాగా. ఉదాహరణకి టీడీపీ ఉందనుకో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నాకు ఎటువంటి గొడవలు లేవని చెప్పారు. నాకు సత్సంబంధాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్తో అని చెప్పారు. బీజేపీ వాళ్ళతో మోడీ గారు, అమిత్ షా నాకు ఎంతో సహాయం చేశారు, ఈ స్థితికి రావడానికి కారణం వాళ్లే అన్నట్టుగా అక్కడ చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా కూటమి ప్రభుత్వాన్ని పొగిడినట్టే నాకు అనిపించింది, వాళ్ళ సపోర్ట్ గురించి అడిగినట్టే అనిపించింది. ఇక మరి ఎందుకు రిజైన్ చేశారంటే ఆయన అంటే మొత్తం అంటే వీళ్ళు బయట విన్న ప్రజలు అనుకునేది విశాఖపట్నం ఒక ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు అక్కడ చాలా అంటే చాలా భూములు అలాగే కొన్ని పారిశ్రామికవేత్తలను కానీ కొన్ని ల్యాండ్స్ ఉంటాయమ్మ అక్కడ. అవి ఏంటంటే ఎక్కడో ఎవరో ఆ ల్యాండ్స్ ఓనర్స్ ఎవరో వాళ్ళ గొడవలు ఉంటాయి. వాళ్ళని కొద్దిగా సెటిల్ చేస్తాం అనుకో మనం. అంటే ఏంటి అన్నదమ్ములో తాతగారు ల్యాండ్ ఉంటుంది, డాక్యుమెంట్స్ ఉండవు. అటువంటి వీళ్ళ దృష్టికి వచ్చింది అనుకోది. ఇది వస్తే నీకు అంతా మేము చూసుకుంటాం, ఇదిగో నువ్వు ఇక్కడ సంతకం పెట్టి అక్కడ సంతకం పెట్టి ఇదిగో నీకు ఎంత అమౌంట్ తీస్తావు తీసుకెళ్ళిపో అంటారు. అంటే వచ్చిందో ఎందుకంటే వీళ్ళు అధికారంలో ఉన్నారు. విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళంతా అధికారంలో ఉన్నందుకు ఇంకెలాగో ఇది అధికారంలో ఉంది, రాజకీయ నాయకులు చెప్పారు ఎంతో కొంత వస్తుంది, ఇది ఎన్నాళ్ళు పడుతుందో లేదో అని చెప్పేసి ఆ ల్యాండ్స్ ఏంటి చాలా కాస్ట్లీ ల్యాండ్స్ మన సెంటర్లో ఉంటాయన్నమాట. ఇది ఆయన మీద అన్ని అపవాదులా లేకపోతే నిజం అనేది ప్రజలందరికీ తెలుసు. అది ఇంకా విజయసాయి రెడ్డి గారిని చూస్తే ఆయన జైలుకు వెళ్ళిన అనుభవం ఉంది ఆయనకి. ఎందువల్ల జైలుకి వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన అంటే వ్యాపార లావాదేవీలు అన్నీ కూడా ఎలా ఆడిటింగ్ చేయించాలి, ఏదో సూట్ కేసుల కంపెనీలని అంటే అక్కడ కంపెనీలు ఉండవు కానీ అక్కడ దాంతో డబ్బులు సంపాదించినట్టు, ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఇక్కడ పెట్టుబడిని పెట్టినట్టు, సాక్షి పేపర్ పెట్టారని, లేదంటే ఈ పొలిటికల్ పార్టీ అని రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఇక విజయసాయి రెడ్డి గారు కొద్దిగా విసిగెత్తిపోయినట్టున్నారు. ఆయన రఘురామకృష్ణతో కూడా గొడవ పడ్డారు. ఎక్కువగా ఆయన్ని విగ్గురాజు అని చెప్పేసి కొద్దిగా చమత్కారంగా మాట్లాడేవారు విజయసాయి రెడ్డి గారు. ఇవన్నీ కూడా అంటే ఈ సత్సంబంధాలు ఉన్నా సరే ఈయన కొన్ని చేసిన కార్యక్రమాలు అంటే ల్యాండ్ కానీ లేదంటే డబ్బులు సంపాదించి కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా సరే ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పారిశ్రామికవేత్తలు రావాలంటే ఏమన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు, ఆ పార్టీ ఉండకూడదు, ఆ పార్టీ ఉండకూడదు, ఆ పార్టీ ఉండకూడదు అని కొద్దిగా ఇండైరెక్ట్గానే చెప్తున్నాను. మనకి లోకేష్ గారు చెప్పారు చాలా సందర్భాల్లో, చాలామంది చెప్పారు. ఏమంటారంటే పారిశ్రామికవేత్తలు మేము పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాము కానీ మాకు భయంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో అని ఆ ప్రశ్న వేశారట. అంటే ఆ పార్టీ ఉండకుండా చేయాలి. దాంట్లో మళ్ళీ వీళ్ళు కొన్ని అరాచకాలు చేశారని కొద్దిగా ఫైల్స్ ఉంటాయి. ఆ ఫైల్స్ చూపించిన వెంటనే ఏమవుతుంది, మొత్తం కాకినాడ ఒక సీపోర్ట్ దానికి వీళ్ళు మళ్ళీ రిటర్న్ ఇచ్చేసారు. వీళ్ళు అల్లుడి పేరున వచ్చింది, మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. ఇలాగ 8,000 acres కాకినాడలో సెజ్లో ఉంది, అది ఇంకా వీళ్ళ అల్లుడి గారి పేరునే ఉంది. అవన్నీ కానీ నిరూపితం అయిపోతే మాత్రం జీవితాంతం జైలు తప్పదనమాట. ఈడీలు ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్లు ఉంటాయి, ఇవన్నీ కూడా మనశ్శాంతి ఉండదు. ఇంకా అంతకుముందు ఒక అమ్మాయితో అంటే ఒక కమిషనర్, ఒక దేవదానంలో కమిషనర్ కూడా అమ్మాయితో ఏమో గొడవలు ఉన్నట్టు వాళ్ళ హస్బెండ్ పెట్టాడు. ఇవన్నీ చూడు, ఇక్కడేమో రఘురామకృష్ణ గారితో గొడవలు, మీకు పొలిటికల్గా వీళ్ళు ఓడిపోయారు. ఈయనకి ఇష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో ఎంపీగా నిలబడమని చెప్పారు. ఈయనకి ఇష్టం లేదు అసలు. మొట్టమొదట్లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అసలు విజయసాయి రెడ్డి గారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయనే సెకండ్ అంటే పార్టీలో ఫస్ట్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు, సెకండ్ విజయసాయి రెడ్డి గారు అనుకున్నాం. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు, వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు, మిగతా కొంతమంది వచ్చేసరికి
ఈయన యొక్క పేరు కొద్దిగా నెమ్మదిగా తగ్గిపోయిందండి. అంటే ఆ పార్టీలో ఈయన స్థాయి అంటే సెకండరీ స్థాయి నుంచి ఇంకొద్దిగా కిందకు వచ్చేసిన స్థాయి, ఇవన్నీ కూడా కొద్దిగా మనస్తాపం చెందొచ్చు. జనరల్గా ఏమనిపిస్తుంది అంటే నేను ఏటులో ఉన్న పొజిషన్లో నుంచి మళ్ళీ అన్ని డెసిషన్లు తీసుకున్నాక అప్పుడు వచ్చి విజయసాయి రెడ్డి గారు చెప్పడం స్టార్ట్ చేశారు అనుకోండి, కొద్దిగా ఏమనిపిస్తుంది, నా ప్రిఫరెన్స్ తగ్గిపోయింది, నన్ను నా మాట అంటే వాళ్ళు డెసిషన్ తీసుకున్నాక నాతో చెప్పి అప్పుడు చేస్తున్నారు, ఇంకా నేను లేకపోయినా పర్వాలేదు. ఈ కేసు నుంచి కొద్దిగా ఉపశమనం చెందాలంటే కూడా రాజ్యసభ సభ్యత్వం ఒకటి ఉంది, ఇంకా 2.5 years 3 years ఉంది. 3 years దానికి ఏమవుతుంది, అప్పుడు ఇంకా ఇతను పొలిటికల్గా ఉన్నాడు. నేను వ్యవసాయం చేసుకుంటా, సేద్యం చేసుకుంటా, పొలిటికల్ నాకు వద్దు అని ఎప్పుడేం చెప్పారు. కొద్దిగా అంత ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అంత అగ్రెసివ్గా అంత కోపంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే రాజకీయాల నుంచి విరమించుకున్నాను అన్న వ్యక్తికి గొడవ పెట్టుకోరు. ఇప్పుడైనా సరే రాజకీయ పార్టీలు తమకు ప్రత్యర్థి ఎవరున్నారు, తమకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈయన విజయసాయి రెడ్డి గారు ఇంకా మాట్లాడలేరు. కూటమి ప్రభుత్వం ఏం తప్పు చేశారు, లేకపోతే మీరు దావోస్కి వెళ్ళారు, మీరు ఏమి పెట్టుబడులు పట్టారు, అవి ఏం మాట్లాడడానికి అవకాశం లేదు. ఎందుకంటే రాజకీయాలు లేదని చెప్పేశాడు ఆయన. ఇండైరెక్ట్గా కూడా నాకు తెలిసినంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లండన్లో ఉన్నారు. ఆయన చెప్పే ఉంటారు, ఆయన ఏమిటి విషయం అంటే, ఇప్పుడు వద్దు బాబు నేను లండన్ వెళ్తున్నాను కాబట్టి అప్పుడు అనౌన్స్ చేసుకో అని చెప్పుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడానికి ఏముంటుంది, నేను లేని సమయంలో విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేశారు అని చెప్పడానికి అవకాశం ఉంది. రేపు ఎప్పుడు ఎవరైనా అడిగినా నేను లండన్లో ఉన్నాను, ఏం జరిగింది నాకు తెలియదు, వివరాలు కనుక్కోవాలి, ఆయన చెప్పకుండా ఏది చేయరండి. ఇన్నాళ్ళు నాకు ఎంతో కృతజ్ఞతలు. మళ్ళీ ఆయన ఏం చెప్పారు, నాకు ఇంత స్థితి రావడానికి కారణం అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు రాజ్యసభ సభ్యులు నాకు సహాయం చేశారు, అన్నీ కృతజ్ఞత చెప్తూ అంటే అందరినీ ప్రసన్నం చేసినట్టుగానే మాట్లాడారు. నేను ఇంకా ఈ రాజకీయాల్లో ఉండను అని చెప్తున్నాను. మరి భవిష్యత్తు చూడాలి ఏం చేయాలన్నది. ఎంత గొప్ప వ్యక్తులైనా ఒక మంచి అవకాశం కొంతకాలం వస్తుందమ్మా, కొంతకాలం వస్తుంది. ఆ టైంలో ఆయన ఏటుగా అంటే ఒక పార్టీలో పొజిషన్లో అందరూ ఏటు అంటుంటారు, కానీ పార్టీలో కూడా పొజిషన్లో అంటే ఒక కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఫైనాన్షియల్ కేసుల్లో ఏటుగా ఉన్నారు, ఏమని జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కరెక్టే, కానీ ఆయన పార్టీలు కూడా అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నారు. అటువంటిది నెమ్మదిగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి సకల శాఖ మంత్రి గారు ఇవన్నీ రావడం వలన మనస్తాపం చెంది ఉండొచ్చు. లేదంటే ఇక ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం 164 వచ్చినాయి. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి కూడా ఛాన్స్ ప్రజలు మీకు కూటమి ప్రభుత్వానికి ఇస్తారు. 2029లో జరిగే ఎలక్షన్లో కూడా ఇప్పుడున్న స్పీడ్కి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు రావడానికి అవకాశం లేదు. 2029లో కూడా ఒకవేళ 164 సీట్లు ఉన్నాయి, దాంట్లో తగ్గిన ఒక 5-6 తగ్గుతాయేమో, లేకపోతే 10 తగ్గచ్చు, మళ్ళీ 154 150 వస్తాయి. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటుంటారంటే ఈ 151 సీట్లు ఈవీఎం మోసం అంటున్నారు. ఈవీఎం మోసం మా అందరూ అనేది ఏమంటే అలాగైతే మరి మోడీ గారు కూడా వాళ్ళకి కావాల్సినంత మెజారిటీ తెచ్చుకుంటుంది కదరా, అదేం కాదు. ప్రజల్లో తిరుగుబాటు ఉంది, ప్రత్యేకంగా నేను చూశాను. ప్రజల్లో తిరుగుబాటు ఉంది, ప్రజల్లో ఇష్టపడలేదు. కానీ విద్యా వైద్యం చేసినంత మాత్రాన సరిపోదు, ఇంకా చాలా పెట్టుబడులు పెట్టలేదని, అలాగే రోడ్లు వేయలేదని చాలా కోపం ఉంది. అది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలండి. ఈవీఎం మీద అలా కాకుండా ప్రజల్లో ఏం కావాలి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆయనతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన చెప్పారన్నమాట, జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటే అదే చేస్తారు, ఇంకోళ్ళు ఎవరైనా చెప్పినా వినరట. అది ఎంతవరకు మనకు తెలియదు, దగ్గరగా చూసిన వాళ్ళు చెప్పే విషయం అది. మరి విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పుంటారు, ఇలా వద్దండి అది వద్దండి ఇదని చెప్పుంటారు, కానీ వినుండరు. దాంతో ఇక విసిగెత్తి విజయసాయి రెడ్డి గారు రిజైన్ చేసి హాయిగా తన జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతారని అనుకుంటున్నాను. అది నా ఆలోచన. సో ఇదండి, చూశారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం శాలిని.